హాయ్ ఫ్రెండ్స్, నేనైతే టమాటా చట్నీ చేస్తున్నా. టమాటా చట్నీ చేయడానికైతే ఆ పచ్చిమిర్చి అయితే ఫస్ట్ కొంచెం దూరగా వేయించుకొని పక్కన పెట్టుకున్నా. తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ పోసి మళ్ళీ టమాటా ముక్కలు అయితే వేసేసిన. కొంచెం కొత్తిమీర, కొన్ని ధనియాలు అనమాట. కొంచెం ఏంటి నల్ల నువ్వులు అంటాం మేమైతే అసలు నల్ల నువ్వులు ఇవి తెలుసో తెలియదు మీకైతే. ఇవి నల్ల నువ్వులు. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే ఇట్లా చేస్తున్నా టమాటా చట్నీ. టమాటాలలో కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా మగ్గనివ్వాలన్నమాట. మగ్గేదాకా కొంచెంసేపు అయితే క్యాప్ పెట్టి మంచిగా ఉడకబెట్టాలి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి లైట్గా. వేసుకుంటే మంచిగా అయితే కలుపుకోవాలి. మళ్ళీ కొంచెం అయితే మూత పెంచుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు అయితే ఇక బాగా మగ్గినాయి అనమాట. మంచి క్వాంటిటీలో ఇట్లా మంచిగా అయినాయి అనమాట మెత్తగా. ఇట్లా అయిన తర్వాత చల్లారనివ్వాలి. కొంచెం దించుకొని చల్లగా వేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకుంటే అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి నేనైతే టమాటా చట్నీ ట్రై చేస్తాను. ఫస్ట్ ఇవన్నీ టమాటాలు ఇగో ఈ పచ్చేయండి పండు మిరపకాయలు అనమాట. పండు మిరపకాయలతో బాగా టేస్ట్ అవుతుందని పండు మిరపకాయలు. ఓకేనా ఫ్రెండ్స్, వీటన్నిటిని మిక్సీ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే తాళ్ళు పెట్టకుండా సరే చాలా టేస్ట్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే బాయ్ మరి.